మిత్రులకి వందనాలు. మొత్తానికి మనకు మొత్తం భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత క్రిమినల్ చట్టాలను అంటే బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలు అంటే ఇండియన్ పీనల్ కోడ్ కానీ, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కానీ, ఆ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అంటే సిఆర్పిసిని 1973లో మాడిఫై చేసి తీసుకురావడం జరిగింది. కానీ ఇండియన్ పీనల్ కోడ్ మాత్రము 1860లో చేసినటువంటి చట్టము. దానికి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో, హైకోర్టు తీర్పుల ప్రకారంగా చాలా సవరణలు మనకు కావాల్సిన పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 21 స్వేచ్ఛగా జీవించే హక్కు, రైట్ టు స్పీచ్, రైట్ టు ఎక్స్ప్రెషన్, ఇలాంటి ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఇట్లా మనకు స్వేచ్ఛగా జీవించే హక్కు, స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కులను కల్పించినటువంటి భారత రాజ్యాంగానికి అనుగుణంగా తర్వాత అరెస్ట్ ప్రొసీజరు, రిమాండ్ చేయడం, ఇట్లాంటివి అనేకమైనటువంటి ఈ క్రిమినల్ చట్టాలలో అమెండ్మెంట్స్ తీసుకున్నప్పటికీ ఇవి అంటే బేసికల్గా బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు. అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా 1872లో తీసుకొచ్చిండ్రు. దీన్ని చాలాసార్లుగా సవరణలు జరిగినాయి. మరి నేడు బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో కొత్త అధ్యాయానికి తెరదించడం జరిగింది. నేటి నుంచి అంటే జూలై 1, 2024 నుండి ఈ 3 క్రిమినల్ చట్టాలను, కొత్త చట్టాలను అంటే పాత చట్టాలైనటువంటి ఇండియన్ పీనల్ కోడ్, తర్వాత సిఆర్పిసి, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 చట్టాలను రద్దు చేస్తూ వీటి ప్లేస్లో కొత్త చట్టాలను ప్రవేశపెట్టింది. నేటి నుంచి అమలు కాబోతున్నాయి. దీని లోపల కొన్ని సెక్షన్లలో మార్పులు కానీ, అసలు ఈ టైటిల్స్ని, ఈ చట్టాల యొక్క పేర్లను కూడా మార్చడం జరిగింది. ఇండియన్ పీనల్ కోడ్ బదులు ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత 2023, అదేవిధంగా సిఆర్పిసి దాని ప్లేస్ లోపల భారతీయ నాగరిక సురక్ష సంహిత దీన్ని తీసుకురావడం జరిగింది. అదే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ దీని ప్లేస్లో భారతీయ సాక్ష్య అధినియం 2023, ఈ 3 క్రిమినల్ చట్టాలను ఈ రోజు నుంచి అమలు చేయబోతున్నారు. దీంట్లోపల న్యాయ కోవిదులు కానీ, మాజీ న్యాయమూర్తులు, తర్వాత అడ్వకేట్స్, అనేక మంది సామాజిక కార్యకర్తలు, సామాజిక నాయకులు కూడా ఈ చట్టాల మీద అభ్యంతరం తెలియజేస్తున్నారు. ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాల మీద పూర్తి స్థాయి లోపల డిబేట్ నిర్వహించకుండా, మరి స్టేక్ హోల్డర్స్ యొక్క ఆబ్జెక్షన్స్ని పరిగణలోకి తీసుకోకుండా, ముఖ్యంగా అసలు ఇంగ్లీషు, ఎందుకంటే మనకు భారతదేశంలో విభిన్న జాతులు, విభిన్న భాషలు, మరి మన జాతీయ భాష హిందీ అయినప్పటికీ మళ్ళా ఈ ఇతరతర ప్రాంతీయ లాంగ్వేజ్లకు కూడా గుర్తింపు ఉన్నది. మరి వీటికి భిన్నంగా మనం ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలన్నా, ప్రపంచాన్ని మనం చేరుకోవాలంటే ఇంగ్లీషే. కాబట్టి ఈ చట్టాలు చాలా సింపుల్గా, ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడు ఎంత బాగుందంటే, తర్వాత సిఆర్పిసి, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఎవిడెన్స్ అంటేనే మనకు అర్థమైపోతుంది, సాక్షి అంటే అర్థం కాదు. అంటే అందుకే మనకు పార్లమెంట్ లోపల ఈ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరగలేదు, పెద్ద మొత్తంలో ప్రతి సెక్షన్ల మీద కూడా చర్చ జరగలేదు. అయినప్పటికీ మన దక్షిణ భారతదేశం నుండి ముఖ్యంగా డిఎంకే ప్రభుత్వము, తమిళనాడు ప్రభుత్వము పెద్ద ఎత్తున వీటిని వ్యతిరేకించింది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంగ్లీష్లో ఉన్నటువంటి చట్టాల యొక్క పేర్లు మార్చకూడదు. మా ఉద్దేశం, అందరి ఉద్దేశం కూడా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అట్లనే ఉంచేసి ఇంకేమైనా దాంట్లో సవరణలు తీసుకొస్తే అభ్యంతరం లేదు. ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షా స్మృతి, వీటి ప్లేస్ లోపల అవి అట్లనే ఉంచి సెక్షన్లలో మార్పులు చేర్పులు చేసిన అభ్యంతరం ఉండకపోయేది. కానీ మరి పూర్తిగా ఈ సంస్కృతాన్ని భారతదేశానికి రుద్దుతూ ఉన్నారని పెద్ద ఎత్తున డిఎంకే పార్టీ వ్యతిరేకించింది, పార్లమెంట్లో వ్యతిరేకించింది. దీనికి వేసినటువంటి స్టాండింగ్ కమిటీ కూడా వాళ్ళ ఆబ్జెక్షన్స్ సబ్మిట్ చేసింది. ఇంకా కొన్ని పార్టీలు కూడా ఆబ్జెక్షన్స్ సబ్మిట్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ పూర్తి మెజార్టీగా ఉన్నది కాబట్టి తీసుకొని రావడం జరిగింది. ఈ సందర్భంగా మనకు మన తెలుగు రాష్ట్రాలలోని ప్రతి యువకులు, విద్యార్థులు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఈ కొత్తగా వస్తున్నటువంటి చట్టాల వల్ల ఏం జరగబోతూ ఉన్నదంటే, ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ లోపల
గతంలో ఉన్నటువంటి మొత్తం 511 సెక్షన్లు ఇప్పుడు ఆ సెక్షన్ల సంఖ్య 558 చేరింది. దీంట్లో ముఖ్యంగా సెడిషన్ యాక్ట్ ఉండే, అంటే రాజద్రోహం కేసు సెక్షన్ 124A ఉండే, దాన్ని పూర్తిగా తొలగించారు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టేయడం జరిగింది. రాజద్రోహం కింద ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి ఎవరైతే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళకు మాత్రం పెట్టినటువంటి ఆ సెక్షన్ అని తీసేసారు. సుప్రీంకోర్టే దాన్ని క్వాష్ చేయడం జరిగింది. దాని ప్లేస్ లోపల సెక్షన్ 61 క్రిమినల్ కాన్స్పిరెన్సీ, అంటే ఈ రాజద్రోహం తీసేసి దేశద్రోహం కింద కొంత సెక్షన్ మాడిఫై చేసి యథావిధిగా తీసుకొచ్చినట్టుగా మనకు న్యాయ కోవిదులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు మనకు సింపుల్గా ఐపీసీ అనగానే 302 అంటే మర్డర్ కేసు అని, లేదా 307 అంటే అటెంప్ట్ మర్డర్ అని, 420 అంటే చీటింగ్ కేసు అని, 498A అంటే క్రూయల్టీ, అంటే మహిళల మీద జరుగుతున్నటువంటి ఒక ఇంటిలో మహిళ మీద ఆ మహిళ యొక్క భర్త మరియు భర్త బంధువులు వేధించినట్లయితే, మెంటల్గా కానీ శారీరకంగా కానీ హింసించినట్లయితే క్రూయల్టీ కేసులు పెట్టేవాళ్ళు. ఇట్లా సింపుల్గా మనకు సెక్షన్ చెప్పగానే తెలిసేది. మరి ఇప్పుడు మళ్ళా కొత్తగా అందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే 302 మర్డర్ కేసుని 103 సెక్షన్ 103 సబ్ క్లాస్ 1 పెట్టిండ్రు. 307 అటెంప్ట్ మర్డర్ కేసును 109 సెక్షన్లో చేర్చడం జరిగింది కొత్తగా వచ్చే చట్టంలో. అదే 420 చీటింగ్ కేసు ఏమో 318 సెక్షన్ 318(4)గా పెట్టడం జరిగింది. అదే 498A క్రూయల్టీని సెక్షన్ 85లో పొందుపరచడం జరిగింది. ఈ విధంగా ఇండియన్ పీనల్ కోడ్ను భారతీయ న్యాయ సంహితగా మార్చి సెక్షన్లు మొత్తము 358గా చేర్చడం జరిగింది. ఈ రకంగా ఇండియన్ పీనల్ కోడ్ మారబోతున్నది. దీంతో అంటే ఇంకా ఈ మనకు మర్డర్ కేసు అనగానే 103 గుర్తుకు రావాలి, అటెంప్ట్ మర్డర్ అంటే 109, అట్లే చీటింగ్ అంటే 85గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం తెలుసుకోవాలి అందరూ కూడా. అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోపల ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఇక్కడ భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 యాక్ట్ 2023 దీన్ని తీసుకురావడం జరిగింది. దీని లోపల మొత్తము గతంలో ఉన్నటువంటి సిఆర్పిసిలో సెక్షన్లు 484, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం సెక్షన్లు 531కి పెంచడం జరిగింది. దీనిలో షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, తర్వాత ఫామ్స్ ఉంటాయి, సమ్మన్స్ కానీ నోటీసులు కానీ ఇట్లా ఇచ్చే కొన్ని ఫామ్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది గతంలో ఉన్నటువంటి దాన్ని కూడా ఉండేది. ముఖ్యంగా ఈ 41A నోటీస్ అనేది చాలా అందరి మందికి ఫెమిలియర్. ఎందుకంటే 2014లో గౌరవ సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ మధ్య జరిగిన కేసు లోపల చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటంటే 7 సంవత్సరాల లోపు లేదా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అన్ని రకాల నేరాలలో సబ్ ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ ముద్దాయిలను ఇమీడియట్గా అక్యూజ్డ్ పర్సన్స్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదు. వాళ్ళకు 41A నోటీస్ ఇచ్చి వాళ్ళ నుంచి వివరణ కోరిన తర్వాతనే చేయాలని ఉండే. మరి అలాంటిది ఇప్పుడు దానికి సెక్షన్ ఏంటంటే ఇప్పుడు సెక్షన్ 35గా మారడం జరిగింది. దానిలో పెద్దగా మార్పులు చేర్పులు ఏం చేయలేదు, కానీ సెక్షన్ మాత్రము 35గా మారింది. అదే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ముఖ్యంగా మనకు సిఆర్పిసిలో ఈ భారతీయ నాగరిక సురక్ష సంహితలో ఏం చేసిందంటే పోలీస్ కస్టడీలో ఇప్పుడు ఆబ్జెక్షన్స్ వస్తూ ఉన్నాయి. పోలీస్ కస్టడీ ఎవరైనా నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళిన తర్వాత మెజిస్ట్రేట్ కానీ జడ్జి కోర్టు పంపిన తర్వాత వాళ్ళను పోలీస్ కస్టడీకి తీసుకోవాలంటే మాత్రము గతంలో ఏముండేదంటే అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ అయిన 14 days 14 రోజుల లోపు మాత్రమే వాళ్ళ కస్టడీకి తీసుకునే అవకాశం ఉండే. ఇప్పుడు ఆ సమయాన్ని పెంచడం జరిగింది. ఎట్లా పెంచారంటే దాదాపు 60 రోజులలో పూర్తిగా విచారణ పూర్తి అయిపోయి ఛార్జ్షీట్ వేయాల్సినటువంటి కేసుల్లో 40 రోజుల వరకు కూడా 40 రోజుల లోపు ఎప్పుడైనా వాళ్ళని పోలీసులు కస్టడీకి అడిగే అవకాశం ఉంటుంది. అదే 90 రోజులలో ఏదైనా కేసు మీద విచారణ జరిపి ముద్దాయిలు జైల్లో ఉన్నప్పుడు 90 రోజుల లోపే విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ వేయాల్సినటువంటి కేసులలో 60 రోజులలో ఎప్పుడైనా కూడా పోలీసులు ముద్దాయిలను వాళ్ళు జైల్లో ఉన్నప్పటికీ పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించే వెసులుబాటు కల్పించారు. అదేవిధంగా ఇంతకుముందు
సమన్స్ కానీ నోటీసులు కానీ ఇలాంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అంటే వాట్సాప్ కానీ మెయిల్స్ ద్వారా కూడా పంపించడానికి అవకాశం కల్పించారు. ఈ ఎఫ్ఐఆర్ కాపీలు తర్వాత ఈ ఛార్జ్ షీట్ ఇవన్నీ కూడా పోలీసులే ఈ నిందితులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది గతంలో కూడా ఉండే. కొత్తగా ఈ కస్టడీ విషయంలో మాత్రము ఆబ్జెక్షన్ ఉంది. ఎందుకంటే 14 రోజుల సమయాన్ని ఇప్పుడు మేము కస్టడీ ఇప్పుడు 14 రోజులు వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళిపోతారు. 14 రోజుల తర్వాత బెయిల్ పిటిషన్ వేసుకుంటారు. అప్పుడు ఈ పోలీసు వాళ్ళ ఏం ఆబ్జెక్షన్ పెడతారు, మేము వీళ్ళని కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది, ఇంకా విచారించాలి, మీరు బెయిల్ కానీ కండిషనల్ బెయిల్ కానీ ఇవ్వకూడదని చెప్పే అవకాశం ఉంటుంది. అంటే ఫోర్సిబుల్లీ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను 60 రోజుల వరకు 90 రోజుల వరకు జైల్లో ఉంచే అవకాశం ఉన్నదనేది చాలామంది దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నెక్స్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, దీన్ని భారతీయ సాక్ష్య అధినియంగా మార్చడం జరిగింది, BSA. అంటే దీని లోపల ఏం చెప్పినట్టే దీనిలో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 25 సెక్షన్ 26 ఇవి గతంలో ఉన్న చట్టాల్లో చాలా స్పష్టంగా ఏం చెప్పినాయంటే పోలీసుల ముందు కానీ ఎలాంటి విచారణ ఏజెన్సీల ముందు కనుక నిందితులు ఏ స్టేట్మెంట్ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ నేర అంగీకారానికి సంబంధించినటువంటి ఎలాంటి పత్రాలు కూడా కోర్టులో చెల్లవు, అవి ఎవిడెన్స్గా పరిగణించారని చాలా స్పష్టంగా ఉన్నది. ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టంలో మాత్రం కొంత తేడాను పెట్టేసాను. అంటే ఒక దగ్గర పోలీసులు ఎదురుగానే చెప్పడం కన్ఫెషన్ స్టేట్మెంట్ చెల్లదని చెప్తూనే ప్రత్యేకమైన పరిస్థితులలో పోలీసుల ముందు కనుక స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్కు అనుబంధంగా విచారణ జరిపించి కనుక అక్కడ ప్రూవ్ అయినట్లయితే దాన్ని ప్రూవ్ అయినట్టుగా కోర్టు పరిగణించాలి, మేజిస్ట్రేట్ జడ్జిలు అది ప్రూవ్ అయిన కేసుగానే చూడాలని కొంత మార్పు ఈ చట్టం ఈ సెక్షన్లు చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా పెద్ద స్థాయి లోపల ఇది నిజంగా కూడా పౌరులకు భంగం. ఎందుకంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఏ విధంగా ఉన్నది, డబ్బులు ఉన్న వాళ్ళకు లేదా రాజకీయ పలుకుడుబాటు ఉన్న వాళ్ళకు వాళ్ళు ఏదంటే అది నడుస్తూ ఉన్నాయి. మన ఉదాహరణ చూస్తూ ఉన్నాము, రాజకీయ పేరున్న పలుకుబడి నాయకుల యొక్క చూడండి పిటిషన్లు, హైకోర్టులో బెయిల్ పిటిషన్లు వేస్తారు, సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్లు వేస్తారు, పిటిషన్ల మీద పిటిషన్లు పడుతూ ఉంటాయి. మరి వాటి మీద గౌరవ హైకోర్టు కానీ సుప్రీంకోర్టులు గౌరవ జిల్లా కోర్టులు కూడా వినే పరిస్థితి ఉన్నది. అంటే పేదవాడికి పోలీసు న్యాయ విచారణలో కానీ లేకపోతే న్యాయస్థానాలలో కూడా కొంత అన్యాయం జరుగుతున్నది అనేది వాస్తవము. అది మనకు అందరికి తెలిసినటువంటి విషయమే. ఇప్పటికైనా మనకు కేంద్ర ప్రభుత్వం ఈ 3-4 అంశాల మీద కొంత ఆబ్జెక్షన్స్ ఉన్నట్టు వాటి మీద ఆ సవరణలు తీసుకొని రావాలి. మళ్ళీ ఇంకొకటి టైటిల్స్ అవే పెడితే బాగుంటుంది అనేది కూడా నా అభిప్రాయం. చాలామంది ఇండియన్ పీనల్ కోడ్ అట్లనే పెట్టాలని, లేదా దాన్ని మార్చింది కాబట్టి 2023 అని పెట్టుకోవచ్చు, లేదా CRPC అలానే పెట్టి 2023 అని పెట్టవచ్చు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా 2023 పెట్టవచ్చు. ఈ పేర్లు మార్చడం వల్ల పెద్ద కన్ఫ్యూజన్ ఉన్నది. తర్వాత ఏ సెక్షన్ల మీద అయితే ఆబ్జెక్షన్ పౌరులు వ్యక్తం చేస్తూ ఉన్నారో ఆ సెక్షన్లను తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అమెండ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇప్పుడు CRPC 41 ఇంతకుముందు ఉండే, ఇక్కడ సెక్షన్ ఏం మారిందంటే 35 సెక్షన్ 35లో 7 సంవత్సరాల లోపు లేదా 7 సంవత్సరాల వరకు పడే శిక్షలు పడే అన్ని కేసులు అన్ని నేరాలలో ఖచ్చితంగా నోటీసు ముద్దాయిలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఇంకా కొన్ని అంశాలను కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.